డిపాజిట్ చేసినట్టుగా కూడా ఆల్రెడీ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇగో రిటర్న్ మేము బ్యాంక్ చెక్ కూడా రిటర్న్ అయినట్టుగా పూర్తిగా మైలార్దేవపల్లి 5 లక్షలకు సంబంధించి ఒకటి, టోటల్గా 3 లక్షలకు సంబంధించి ఒకటి ఉంది. 3/8/2026 రోజున చెక్ కూడా పూర్తిగా రిటర్న్ అయినట్టుగా. అయితే ఇక్కడ ఫండ్స్ ఇన్సఫిషియెంట్ అని కూడా బ్యాంకు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకు రిసిప్ట్ కూడా ఇచ్చేశారు. సో వీళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసినామేమో 3వ తారీఖు డిపాజిట్ చేశారు, ఆ రోజే రిటర్న్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ ఇష్యూ జరిగిందేమో 5వ తారీఖు రూపారెడ్డి ఇంటి దగ్గర. సో 5వ తారీఖు ఏవైతే చెక్కులు పూర్తిగా దొంగతనం చేశారు, మా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేసి చెక్కులు ఎత్తుకుపోయారు అని చెప్పి ఏదైతే రూపారెడ్డి ఆరోపిస్తుందో అది పూర్తిగా ఇది నిరాధారం అని మాత్రం చెప్పే అవకాశాలు అయితే వీళ్ళకు ఉన్నాయి బాధితులకు. ఎస్ రాజ్ కుమార్ చెప్పండి, 5వ తారీఖు రోజు పూర్తిగా ఈ ఇష్యూ జరిగింది. 5వ తారీఖు ఇష్యూ జరిగితేనేమో చెక్కులు ఎత్తుకుపోయారు, మా ఇంట్లోకి వచ్చారు, దాడి చేశారు, దౌర్జన్యం చేశారు అని చెప్పి అక్కడ సంతోష్ గౌడ్తో పాటు రూపారెడ్డి కూతురు రూపారెడ్డి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. 5వ తారీఖు మా మీద వచ్చి దౌర్జన్యం చేశారు. కానీ ఇక్కడ చెక్ రిటర్న్ అయినట్టుగా డైరెక్ట్గా బాధితుల దగ్గర ప్రూఫ్ కూడా ఉంది 3వ తారీఖే అని చెప్పి. సో వాళ్ళు ఆరోపిస్తున్నది ఇక్కడే నిజంగా తెలిసిపోయింది కదా. కరెక్ట్ రవిచంద్ర. ఇప్పుడు వాళ్ళు బాధితులు చెప్తున్న ప్రకారం చూస్తే 3వ తారీఖు 4వ తారీఖు వీళ్ళు చెక్లు వేశారు, అవి చెక్ బౌన్స్ అయినాయి. బ్యాంక్ వాళ్ళు చెప్పారు, అమ్మ అలా డబ్బులు లేవు, 9 రూపాయలు ఉన్నాయి, మీకు డబ్బులు రావు, అనవసరంగా మీరు వేసుకుని చెక్ బౌన్స్ 3, 4. సో దాన్ని అడగడానికి ఎవరైనా అంతే, ఎవరైనా అడగడానికి నిలదీయడానికి వెళ్తారు. ఇది 5వ తారీఖు వెళ్ళారు. 5వ తారీఖు వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఈ కూతురు వ్యవహారము, ప్రేమ వ్యవహారము, ప్రకాష్ గౌడ్తో ఆ పెళ్లి విషయము ఈ ఇష్యూ నడుస్తుంది. సో వీళ్ళు నిలదీయడానికి వెళ్ళడము, ఆ ఇంట్లో గొడవ జరగడము. సో ఇప్పుడు ఈ గొడవను కాస్త వీళ్ళ మీద వేసి మా చెక్కులు ఎత్తుకపోయినారు. ఆల్రెడీ ముందే చెక్కులు ఇచ్చినారు, వీళ్ళు చెక్కులు ఎత్తుకొని వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు చెక్కులు ఖాళీ చెక్కులు ఎత్తుకొని వచ్చి ఎవరేం చేస్తారు? సైన్లు పెట్టాలి, అమౌంట్ వేయాలి, పేరు రాయాలి. అవి ఆయన డబ్బులు ఎత్తుకోవడానికి, ఆయన బంగారం ఎత్తుకోవడానికి వాళ్ళు ఏం చేసుకుంటారు? అటు చెక్కులు ఎత్తుకొని వచ్చి వాళ్ళ పేరు ఉన్న చెక్కులకే గతి లేదు. ఇక్కడ సంతకం పెట్టి డేట్ వేసి ఇచ్చిన చెక్కులకే అక్కడ 9 రూపాయలు ఉన్నాయి అకౌంట్లో. ఇక్కడ వీళ్ళు మా దగ్గర చెక్కులు ఎత్తుకపోయారు, మా బీరో బలగొట్టారు, మా కుర్చీలు, ఇదంతా కూడా డైవర్ట్స్. అంటే ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి మాత్రమే తల్లి కూతుర్లు ఆడిన ఒక డ్రామా లాగా కనబడుతుంది. బాధితులను మరింత ఇబ్బంది చేయడానికి. అంటే మీరు డబ్బులు అడిగితే 2 ఆప్షన్లు. ఒకటేమో ఎమ్మెల్యే పేరు చెప్పి పోస్ట్ పోన్ చేయడం, ఎమ్మెల్యే మా వియంకుడు అవుతున్నాడు, ఎమ్మెల్యే మా మామ అవుతున్నాడు అనేది ఒక టాపిక్ అయితే, ఒక ఆప్షన్ అయితే. ఒకవేళ అది వినకపోతారా మీ మీద మేము కేసు పెడతాం, మీరు మా ఇంటికి వచ్చి మా ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు, అద్దాలు పలగొట్టారు, అవసరం అంటే వాళ్ళే పలగొట్టుకుంటారు, ఏముందల్లా. ఇప్పుడు ఇష్యూ అట్లా ఉంది కదా. సో మా ఇంటి అడగడానికి 40 మంది వచ్చారని నేను చెప్తున్నాడు అతను. సో వీళ్ళు మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడగకపోతే ఇన్ని రోజులు ఖాళీగా ఉంటారా? ఎవరైనా అడుగుతారు. సో అలా అడగడానికి, నిలదీయడానికి, మా చెక్కులు మీరు ఇచ్చిన చెక్కులు బ్యాంకులోకి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులేం లేవట అని అడగడానికి వెళ్తే వీళ్ళ మీదనే మేము కేసులు పెడతామని బెదిరింపు. ఒకటేమో ఎమ్మెల్యే పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం, అటు ఆయన మీద బురద వెళ్ళే ప్రయత్నం. రెండోదేమో ఒకవేళ అడిగితే మీరు మా మీద దాడికి వచ్చారు, మీరు మా మీద హత్యా ప్రయత్నం చేశారు అని మీ మీద కేసులు ఇస్తాం. అంటే చూడండి, బ్లాక్మెయిల్. డబ్బులు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు వీళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఈమె ఎంత జిమ్మిక్కులు చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఆరితేరిన మోసాలు చేయడంలో ఆరితేరిన వ్యక్తిలాగా కనబడతా ఉంది, మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బాధితుల వర్షన్ ఉన్నట్టు ఈ వర్షన్ ఇన్ని మనం చెప్తా ఉన్నాం, మనకు పర్సనల్గా కానీ వ్యక్తిగతంగా ఎలాంటి లేదు. కానీ బాధితుల యొక్క వాయిస్, వాళ్ళ బాధ, వాళ్ళ గోడు ఉన్న తర్వాత అర్థమవుతుందంటే ఈమెంతా ఒక బ్లూ ప్రింట్ ప్రకారమే, పక్కా ప్లాన్ ప్రకారమే ఈమె మాయలో లేకపోతే ఈమె మాటలు నమ్మి ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఇది లైవ్ చూసి 9+ లైవ్ చూసి చాలామంది సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. మాకు కూడా న్యాయం జరగాలి, మాది కూడా పరిస్థితి ఇట్లానే ఉంది. ఇంకా చాలామంది బయటకు వస్తారు. బయటికి రానోళ్ళు ఇక కొంతమంది 3 కోట్లు 5 కోట్లు ఇంకెక్కువ డబ్బులు, కొన్ని ఈ లీగల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, ఇలా కనబడుతున్నాయి స్పష్టంగా. వాళ్ళ హస్బెండ్ విషయం కూడా తీసుకొచ్చారు వీళ్ళు. ఆయన మా హస్బెండ్ అన్నారు, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడట, మరి ఈయన మా హస్బెండ్ అని చెప్పినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆయన ఏడి? వాళ్ళకు దన్నుగా నిలబడాలి కదా. మరి ఇదంతా ఏం జరుగుతూ ఉంది? హస్బెండ్ ఎవరు? అదే ఇప్పుడు పేరు చెప్పారు కదా అతను, మరి రవీందర్ రెడ్డి అని ఏదో పేరు చెప్పారంట. రవీందర్ రెడ్డి అని చెప్తే రవీందర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు ఈ కష్టాల్లో ఉన్నప్పుడు మరి అక్కడ రావాలి కదా అతను.
లైవ్లో కనబడాలి కదా, లైవ్లో కనబడట్లేదు అంటే అర్థం ఏంటి? సో అది వ్యవహారం, వ్యక్తిగత వ్యవహారం. సో ఇలాంటి వ్యవహారాలు ఎన్ని ఉన్నాయి. బర్త్డే పార్టీకి వచ్చాడంట, ఆయన కూడా ఉన్నారంట బర్త్డే పార్టీ. ఉంటాయి, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి కాబట్టి. నిజంగానే ఇప్పుడు వీళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు, వాళ్ళకు షో చేస్తారు. కొంతమంది నిజంగానే ట్రాప్ అవుతారు. ఇప్పుడు వీళ్ళకు ఎమ్మెల్యే కొడుకు సంతోష్ గౌడ్ ఎట్లా ట్రాప్ అయ్యిండో ఇంకోటి కూడా ట్రాప్ అయ్యే అవకాశాలు కదా. ఇప్పుడు సంతోష్ గౌడ్ లాగా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కదా. ఇంకెవరెవరిని ఏం ట్రాప్ చేశారు, ఏమి నమ్మించారు, ఏం చేశారని మనకు తెలియదు. అది పోతే కనుక రేపు బాధితులు వరుసగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళ బాధితుల యొక్క వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పిన వివరాల ప్రకారం చూస్తే వీళ్ళకు మోసం చేయడం ఏమొక హాబీ, ఇదొక అలవాటుగా మారిపోయింది. అందుకే వీళ్ళ చేతిలో చాలామంది మోసపోయారు. దాన్ని తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పేరు, ఎమ్మెల్యే కొడుకు మా అల్లుడు అవుతున్నాడు, రేపో మా పెళ్ళి. ఇద్దరు సీఎంలు రవిచంద్ర ఎంతమంది వాళ్ళు చెప్పారు, వాళ్ళకి చెప్పారట, ఇద్దరు సీఎంలు మా కూతురు పెళ్ళికి వస్తారు. అంటే ప్రకాష్ గౌడ్ ఆల్రెడీ ఇది వరకు టీడీపీలో ఉన్నాడు, చంద్రబాబుకు పరిచయం. సో అక్కడ టీడీపీ నుంచే బీఆర్ఎస్లోకి వచ్చాడు, బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. సో ఇప్పుడు అంటే అటు చంద్రబాబు వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తాడు. ఇద్దరు సీఎంలు వస్తారంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతారా? ఒక 6 నెలల దాకా ఎవరు అడగరుగా. 6 నెలలు కాదు, పూర్తిగా ఇవ్వకున్నా సరే సీఎంలు వస్తున్నారంటే ఏమో రేపు ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మళ్ళా మనం గట్టిగా అడిగినాం అనుకో మన మీద కేసులు, ఏదైనా వేరే కేసులు బనాయించే అవకాశాలు ఉంటాయి కదా, రకరకాల పనులు ఉంటాయి కదా. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని బాధితులు కొంచెం ఎన్కరేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో రాజ్ కుమార్ ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. రంగయ్య గారు అడ్వకేట్ ఉన్నారు మనతో పాటు. ఎస్ రంగయ్య గారు. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, వినిపిస్తుందా సార్? సార్ ఇక్కడ మన దగ్గర రూపారెడ్డికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. అయితే ఈ రూపారెడ్డి ఏంటంటే ఒక పార్టీ, ఒక ఎక్స్ అనే పార్టీలో వీళ్ళందరికీ పరిచయం అయిపోయి పూర్తిగా వీళ్ళు కూడా నమ్మారు. పూర్తిగా నమ్మి అరే అక్క కదా పార్టీలో ఉంది మనతో